ఫిబ్రవరి 22 దేవుని వాగ్దానం. మీ నమ్మిక చొప్పున మీకు కలుగుగాక. ఆమేన్. మత్తయి సువార్త 9వ అధ్యాయం 29వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపణ వల్ల మనము మరొక నూతనమైనటువంటి దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? మరొక దినం ప్రభువుని చూచే ధన్యత మనకు అనుగ్రహింపబడింది. ఈ దినాన్ని బట్టి నేను దేవుణ్ణి కనపరుస్తున్నాను, స్తుతిస్తూ ఉన్నాను. ఈ రోజులో చాలామంది ప్రభు వాగ్దానాలు చదువుతున్నారు కానీ, వింటున్నారు కానీ, వాటిని నమ్మేవారు కొరువైపోతూ ఉన్నారు. చాలా విధాలుగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి చదివి అది జరుగుతుందా, ఇది నా జీవితంలో జరుగుతుందా అనేటువంటి అపనమ్మకం అనేక పర్యాయములు మన మధ్యలో అనేక సందర్భాలలో వస్తూ ఉంటుంది. అయితే నువ్వు ఏ పరిస్థితిలోనైనా ఉండొచ్చు, అది ఎటువంటి స్థితిగతైనా అయి ఉండొచ్చు. ఈ సమస్త సృష్టిని సృష్టించిన సృష్టికర్త ముందు అవన్నీ తలంచాల్సిందే. అయితే మనమందరం నేర్చుకోదగ్గ ఒక గొప్ప అంశము నమ్మిక మాత్రం ఉంచడం. దీనిని నా దేవుడు చేయగలడు, దీనిని నా దేవుడు పారద్రోలగలడు. ఈ వ్యాధిని, లేకపోతే ఈ సమస్యను, నా ఆర్థిక ఇబ్బందిని, నాకున్నటువంటి కష్టాన్ని, నాకున్న అవమానాన్ని, నాకు ఉన్న పరిస్థితులన్నిటినీ మెరుగుపరిచే దేవుడు నా దేవుడు అని నేను నమ్మాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు 29వ వచనంలో యేసు ప్రభుల వారు ఇచ్చినటువంటి స్వస్థత, ఆ అద్భుతమైనటువంటి కార్యం, ఆ ఇంట ప్రవేశించినటువంటి గుడ్డివారిని ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు, ఇది నేను చెయ్యగలనని మీరు నమ్ముచున్నారని ప్రభువుని అడిగినప్పుడు వారు నమ్ముచున్నాము ప్రభువా అని చెప్తారు. కనుక వారి కన్నులను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని ప్రభువు చెప్పాడు. ప్రియులారా, నీవు నమ్ముచున్నావా అని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు గనక దీన్ని నమ్మగలిగినప్పుడు నీ నమ్మిక చొప్పున నీ సమస్య తొలగి సంతోషము, సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలను బహుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు నీ బిడ్డల జీవితంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను తొలగించే దేవుడు నాతో ఉన్నాడని నమ్మిక వారిలో కల్పించండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతంగా ఉండడానికి కృప దయచేయండి. దేవా, జేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.